హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం వంకాయ పచ్చెనపప్పు కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వంకాయలను కడిగి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని వాటర్లో కొంచెం కళ్ళుప్పు అనేది వేసుకోవాలండి. వాటిలో ఈ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. అదేవిధంగా పచ్చెనపప్పు కొంచెం వాటర్ తీసుకుని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత చిన్న ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపు దినుసులు, ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వీటిలో వేసుకోవాలి. మొత్తం ఒకసారి తాలింపు ముక్కలు అనేవి కలిసేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పుని 2 లేదా 3 సార్లు కడిగి ఈ విధంగా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోండి. దీనిలోకి కొంచెం పసుపు, అదేవిధంగా ఒక స్పూన్ సాల్ట్, మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది కర్రీ. ఒకసారి కలుపుకోండి. ఇంకొకసారి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అదే విధంగా ఉంచుకోవాలి. చూడండి, చక్కగా వంకాయ ముక్కలు అనేవి ఉడికినవి, అదేవిధంగా పప్పు కూడా ఉడికింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మీ టేస్ట్కి తగినంత కారం అనేది వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. అదేవిధంగా ఆల్రెడీ సాల్ట్ అనేది వేసుకున్నాము. ఒకసారి చూసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు అనేవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ ఈ విధంగానే ఉంచుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. నోరూరించే వంకాయ పచ్చెనపప్పు కూర రెడీ అయింది. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.